गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। देवा देवा तल्लिवी नीवे तंड्रिवी नीवे प्रणवमु नीवे प्राणमु नीवे देवा ध्यानोदयं इति ध्यानोदयं ध्यानोदयं इति ध्यानोदयं ध्यानोदयं इति ज्ञानोदयं श्वासमीद ध्यासयन्न वास्तव नवोदयम् ఎల్ల మానవాళి శ్వాస నివాళులర్పించే శుభోదయం ధ్యానోదయం ఇది ధ్యానోదయం తల్లడిల్లు మనసుకు ఆనాపానసతి ఆనందామృతం తల్లడిల్లు మనసుకు ఆనాపానసతి ఆనందామృతం ఆత్మ విచారణకిది తిరుగులేని పాశుపతాస్త్రం ఆత్మశాంతికిదే తిరుగులేని బ్రహ్మాస్త్రం లోకాన ఇది ఒకటే అతి సులభతరము సూక్ష్మంలో మోక్షమనే మాట యథార్థము ఆచరించి తరించుడే అపర బుద్ధ పదము ఇకనైన తరింపుమా లేదు లేదు ఇక మనకు తరుణోపాయం లేదు లేదు ఇక మనకు తరుణోపాయం అన్యథా శరణం నాస్తి ధ్యానమే ఇక మనకు తరగనియాస్తి అన్యథా శరణం నాస్తి ధ్యానమే ఇక మనకు తరగనియాస్తి ధ్యానమే ఇక మనకు తరగనియాస్తి. ఇంకో నిమిషం కంటిన్యూ చేయమంటారా మేడం? ఎస్ మ్యామ్. నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ బాబాజీ నమః. నీకు సాటి ఇంకెవ్వరు నీరజనాభా, నీ కృపా విశేషమే నిఖిల జగతి శోభ.
నీ కృపా విశేషమే నిఖిల జగతి శోభా. చిత్ర చిత్ర వర్ణాంచిత స్నిగ్ధముగ్ధ రూపముతో చైత్రమాస విన్యాసము సకల కళా శోభితము. పత్రహరిత దీప్తులతో పల్లవించు భూతలము. నేత్ర పర్వమీ సర్వము నీ సృష్టి మహాద్భుతము. మిసిమి పూల సౌందర్యము మృదుదళముల సౌగంధ్యము. మిసిమి పూల సౌందర్యము మృదుదళముల సౌగంధ్యము. రసపూరిత మధుఫలాల రాజిల్లెడు మాధుర్యము. శశి కౌముది వెళ్ళి విరియు పసిపాపల దరహాసము. అసమానము నీ సృజనము అద్వితీయమతిరిక్తము. శిశు పోషణకై స్తనముల క్షీరమ్మును నింపినావు. పశుపక్షాదుల భుక్తికి పచ్చిక బిళ్ళిచ్చినావు. శ్రీశాని విశ్వ ప్రేమ చెలువారెడు అణువణువునా. వశము కాదు బ్రహ్మకైన వర్ణింపను నీ మహిమా. వర్ణింపను నీ మహిమా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ బాబాజీ నమః. అందరికీ నమస్కారం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవోనే డెలాఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. సమతుల్యం మధ్య మార్గం యొక్క ఆనందం. సెప్టెంబర్ 13, 2004. 40వ సందేశం. సమయం రాత్రి 10:01. మాధ్యమిక. ఈ విపరీతము కాదు, ఆ విపరీతము కాదు, రూఢి చేయడము కాదు, నిరాకరణ కాదు. ఆహా, చాలా కాలంగా కనిపించలేదు, మరియు అయినా నేను ప్రతిదాన్ని చూస్తాను. సమయం ఇదే. దైవత్వపు సమక్షం ఇక్కడే ఉంది. మనం సమతుల్యం గురించి రాయాలి, కానీ కేవలం వట్టి మాటలుగా కాదు. అమెనాయ్. ఇది వ్రాస్తున్నంతసేపు శ్వాసించు మరియు ఒక మర్రి వృక్షాన్ని ఊహించుకో. ఈ సందేశం చివరి వరకు ఈ ఊహను నీ మనస్సులో ఉంచుకో. ఆశించడం వద్దు, కానీ మనం కొనసాగించాలి. అమెనాయ్. ఇప్పుడు మనం మాధ్యమిక సమతుల్యత యొక్క అసలైన ఆనందం గురించి రాస్తాం. మాధ్యమిక అనేది ఏది స్వంతం చేసుకోకుండా కాంతి యొక్క ఒక ఉన్నత ఎంపికను సేవ యొక్క మరియు
జ్ఞానోదయం అని మీరు అందరూ పిలిచే దానిని సిద్ధింప చేసుకున్న అతని లేదా ఆమె యొక్క నిత్య పరమానంద స్థితి. మాధ్యమిక ఏ సంఘటన, పరిస్థితి లేదా వ్యక్తి చేత కదిలించబడదు. ఆనందం యొక్క మధ్య మార్గంలో సమతుల్యత స్థితి అది. ఆహా, నువ్వు ఆటంకపరిచావు, మంచిదయ్యింది. అమెనాయ్, మంచిది. నీ భర్త నిన్ను సందర్శించినప్పుడు నేను దానిని ఇష్టపడతాను. నువ్వు అతనితో మాధ్యమికాన్ని కల్పించుకున్న విధానం నాకు నచ్చింది. ప్రేమ మరియు దైవిక ప్రేమపై నీ శాశ్వత కేంద్రీకరణ ద్వారా ప్రతిదీ రూపాంతరం చెందింది. సవాళ్లలాగా కనిపించిన వాటిని నువ్వు అవకాశాలుగా చూశావు మరియు అది అవ్యవధిగా సమతుల్యాన్ని ఇచ్చింది. నువ్వు ఏమి చేయాలి అనే దాని గురించి ఇతరులు ఏమి అనుకున్నా గాని, ఆ పరిస్థితి ఎంత అచేతనమైనదిగా కనిపించినా గాని, నువ్వు సత్యంతోనే ఉన్నావు మరియు ఎంచుకున్న ప్రేమ మార్గం పట్ల ఖచ్చితంగా ఉన్నావు. ఇప్పుడు నీ భర్త నా గురించి మాట్లాడడం మరియు అంతటా ఉన్న పవిత్ర అస్తిత్వాన్ని గుర్తించడం మాత్రమే కాక, నేను నా బిడ్డలలో ఒకరికి 20 సంవత్సరాల క్రితం చెప్పి వ్రాయించిన ఒక పుస్తకాన్ని కూడా నీ కోసం తీసుకువచ్చాడు. సరే సరే, ఆ కొద్దిపాటి విశ్రాంతి సరిపోయింది. మనం కొనసాగిద్దాం. జ్ఞానోదయం పొందిన వ్యక్తులు తమ అస్తిత్వాల ప్రగాఢ అంతర్భాగంలో సమతుల్యతతో ఉండాలి. అన్వేషకుడు తనను తాను కేంద్రీకృతం చేసుకునేలా తోడ్పడగలిగేందుకు వారు కేంద్రీకృతులుగా ఉండాలి. లేదంటే అది ఒక అబద్ధం. ముందు వెనుకలుగా ఆ మార్గదర్శనం అయోమయంగా తయారవుతుంది. అందువలనే జ్ఞానోదయం పొందిన వారందరూ ఏ మినహాయింపులు లేకుండా ప్రతి క్షణము మాధ్యమికాన్ని ధ్యానించాలి. వారు ఒకదానిలో లేదా దాని మరొక విపరీతంలో ఉండకూడదు. స్థిరపరచటం లేదా నిరాకరించడం ద్వారా జీవించకూడదు. కేవలం సమతుల్యత, స్వచ్ఛమైన మాధ్యమిక. ఆశించవద్దు బిడ్డలారా. మాధ్యమిక వినమ్రతకు అదనంగా మరియు ప్రేమ చేత ప్రసరించబడి, అది ఒక గొప్ప శక్తిపాతం. ఇంకేదీ లేదు, కేవలం ప్రస్తుతమే. ఓం నమః శివాయ. బాబాజీ. I have a question. Should I read it as Madhyamika or in English it is said as Madhamika? Should I say as Madhamika or Madhamika or Madhyamika? In Telugu is Madhyamika. English. Madam, it is morning I read it as Madhamika only, madam. Madhamika only. Yeah, I heard that you yeah, read as because- Madhamika. Yeah, because it is there as it the thing what we are doing is we are reading it as it is there in the book. Okay. Okay. Yeah, I So want for to that confirm. reason. Yeah, thank you, ma'am. Thank you, ma'am. My humble pranamas to Master Avatar Babaji and to you all. Balance. The Joy of the Midway. September 13, 2004. Message 40. 10:01 p.m. Madhyamika. Neither one nor the other extreme. Neither affirmation nor negation. Aha, long time no see, and yet see everything. The time is now. The presence of the divine is here.
We should write about balance, but not as mere words. Emanai, breathe, and visualize a banyan tree through all this writing. Throughout this message, keep this visualization in your mind. Tut, 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 tut. No exceptions. Carry on. We must continue. Emanai, now we write about Madhamika, the true joy of balance. Madhamika is the ever blissful state of he or she who has attained without owning anything, a higher choice of light, of service, and of what you all call enlightenment. Madhamika is not shaken by any event, situation, or person. It is a state of balance in the middle path of joy. Aha, you did well with the interruption, Emanai. Good, I like it when your husband visits you. I like how you have created the Madhamika with him. Through love and your eternal focus on divine love, everything is transformed. What seemed to be challenges, you saw as opportunities. And that immediately delivered balance. No matter what others thought of what you should do, no matter how unconscious the situation seemed, you stayed with the truth and true to the chosen path of love. Now, your husband not only speaks of me and acknowledges the sacred presence that is everywhere, but he also bought a book for you that I dictated to one of my children 20 years ago. Ha ha ha. Okay, okay. A little recess was enough. Let us proceed. The enlightened ones must remain balanced in the inner core of their beings. They must be centered to be able to assist the seeker to center himself. If not, it is a lie. Sooner or later, the guidance comes confusion. That is why all enlightened beings, with no exceptions, must contemplate Madhamika every moment. They must be not in one or the other extreme, neither living through affirmation or negation. Just balance. Pure Madhamika. No exceptions, children. Madhamika, in addition to humbleness and transmitted with prema, that is great Shaktipat, nothing else. Only now. Om Namah Shivaya, Babaji. మాయ మరి సంసారం 41వ సందేశం రాత్రి 10:10 మాయ మరి సంసారం. ఈ పదాలను మన మనస్సుల్లోంచి ఇప్పుడు తుడిచిపెట్టేద్దామా? మనం ఆధునిక కాలాల్లో జీవిస్తున్నాము. వావ్ బాబాజీ, మీరు ఇది ఎలా చేయగలుగుతున్నారు? బిడ్డ, నీవు చాలా పరిహాసంగా మాట్లాడుతున్నావు. దీన్ని చేయడమా? దీనిగా ఉండడమా? ఏది? ఏదేమైనా ఇది ఉంది. ఉంది. నేను దానిని ఇష్టపడతాను. ఇప్పుడు సాగిపో. నీవొక మర్రి చెట్టును ఊహించుకో. నీవు ఇప్పటికే మర్చిపోతున్నావు. నీవలా ఆ పవిత్రమైన చెట్టును ఊహించుకుంటూ ఉండు. నేను రాస్తూ పోతాను. శ్వాసించు. మాయ మరి సంసారం. ఇప్పుడు ఈ పదాలను మన మనస్సులోంచి తుడిచివేయడం ప్రారంభిద్దామా? ఆధ్యాత్మికతతో దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన
మీ యొక్క నిఘంటువులోంచి ఈ పదాలను తొలగిద్దామా? ఈ యొక్క ఆధునిక కాలంలో అన్ని పరిణామం చెందుతున్నాయి. మాయ మరి సంసారం అలాగే ఉంటాయని మీకు ఎందుకు అనిపిస్తోంది? గుర్తుంచుకోండి, మీరు మాయ గురించి మాట్లాడే కొద్దీ అది మరింత బలవత్తరం అవుతుంది. నీవు ఇప్పుడే పుట్టిన బిడ్డను చూస్తూ ఈ భూతలానికి స్వాగతం, ఇదంతా మాయ అని చెప్తావా? ఆ చిన్ని పసికందు ఇది వినడం అవసరం అనుకుంటావా? ఇది అత్యంత సులభమైనది. ఇవన్నీ నవీన కాలాలు. ఈ ప్రపంచం చరిత్రంతా ఒకేలా సాగిన వారి హృదయ స్పందనలతో ఈ సందేశంలోని మిగిలిన భాగం నీ కోసం తర్వాత రాయబడుతుంది. కావున ఈ మాయ అంశాన్ని ఇంతటితో చాలిద్దాము. మనమిప్పుడు వాస్తవాన్ని హక్కున చేర్చుకుందాం. నమః ఓం. బాబాజీ. Maya and Samsara, September 13, 2004. Message 41, 10:10 p.m. Maya and Samsara. Can we erase those words from the mind now? We live in modern times. Wow, Babaji, how is it that you do this? Child, you are very funny. Do this, being this. What? Whatever this is, I like it. Now proceed. Shh. Remain visualizing the banyan tree. You already were forgetting. Let me do the writing while you just visualize the sacred tree. Breathe. Maya and Samsara. Can we now begin erasing those words from the mind? Can we erase them from your own spiritually enlightening dictionary? In these modern times, everything evolves. What makes you suppose that Maya and Samsara will remain the same? Realize that the more you speak of Maya, the more reinforced it becomes. Would you welcome a newborn child saying, "Welcome to planet Earth. This is all an illusion"? Do you think a child needs to hear that? It is very simple. These are modern times. The rest of the message shall be written for you in the history of many hearts beating as one, in the history of the world. So, enough of this Maya concept. Let us embrace reality now. Namaha Om Babaji. శిక్షణలో నిరంతరం ప్రయాణించే పాంథుడు. సెప్టెంబర్ 13, 2004. 42వ సందేశం. సమయం రాత్రి 10:55. అమినాయ్, సిద్ధమా? మనము కొనసాగించాలి. నీవు చాలా విరామం తీసుకున్నావు. నీవు ఆనందంతో మాట్లాడావు కదా? ఆమెది ఎంత పరిశుద్ధమైన హృదయమో, మరి ఎంత స్వచ్ఛమైన సచ్చిదానందమో. ఆమె ఈ సందేశాలను అందుకుంది. ఆమె ఈ రాత్రి నిశ్చింతగా నిద్రపోగలదు. ఇప్పుడు మనం పని కొనసాగిద్దాం. జ్ఞానోదయం పొందిన వ్యక్తి నిరంతరము ప్రయాణం సాగించే పాంథుడు. కాంతి యొక్క అన్ని విశ్వాలలో నిరంతరం ప్రయాణిస్తూ, నిరంతరం తన దివ్య సందేశాలైన ప్రేమ, అహింస, సత్యము, సరళత మరి సంకల్పాలను అంతటా ప్రసరింపజేస్తూ సాగుతాడు. నిరంతరము అహింసాపూర్వకంగా, నిరంతరము ప్రేమపూర్వకంగా,
నిరంతరము సత్యవంతుడిగా, నిరంతరము సరళమైన వాడుగా ఉంటాడు. అవును, ఆ ఆశాజ్యోతులే నిరంతరంగా ప్రయాణించే పాంథులు. కానీ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి, ఆ నిరంతర ప్రయాణికులు నిరంతరము శిక్షణ పొందుతూనే ఉంటారు. అతడెంతగా సాధించినా, లేక తనని తనను అర్పించుకున్నా, ఏ రూపంతో ఉన్నా, లేక రూపరహితంగా ఉన్నా, బోధించడం ఆగదు. శిక్షణ కొనసాగుతుంది. మరి వారి పరిమళం విస్తరిస్తుంది. మరి తన మార్గంలో తారసపడే అందరికీ అంతటికీ స్వస్థత చేకూర్చుతుంది. కావున ప్రయాణికులారా, ఈ శిక్షణను గుర్తుంచుకో. మరి నీ నియమిత కార్యాన్ని గుర్తుంచుకో. ఎప్పటికీ గాని ఏ గొప్ప కార్యమైనా నిలకడగా, ఆనందదాయకంగా, మాధామికంగా, మనో శరీర ఆత్మల యొక్క సమతుల్యతతోనే కొనసాగుతుంది. స్వచ్ఛమైన ప్రేమతో, శుద్ధమైన ఆలోచనలతో, దివ్యమైన శ్వాసతో, మరి నిర్మలమైన నవ్వుతో ఈ భౌతిక శరీరంతో ఉండగానే క్రియాయోగమును సాధన చేయండి. ఈ ప్రయాణంలో నిరంతరం సాగుతూ ఎవరు తారసపడినా, ఎక్కడ మీరున్నా, మీ యొక్క ప్రేమ అనే పరిమళాన్ని పంచుకోండి. శిక్షణలో ఉన్న నిరంతర ప్రయాణికులకు, మరి కాంతి యొక్క నిరంతర ప్రయాణికులకు నియమిత కార్యం అదే. ఓం శాంతి శాంతి. బాబాజీ. The Eternal Traveler in Training, September 13, 2004. Message 42, 10:55 p.m. Amine, ready? We must go on. You took a long break. You spoke with Ananda. She has such a pure heart, pure bliss. She received the transmission. She will sleep tonight. She will sleep well tonight. Now we will continue. The enlightened one is the eternal traveler. The spirit continuously journeys with universes of light, always spreading the message of prema, of ahimsa, of satyut, of saralata, of sankalpa, always non-violent, always in love, always in truth and simplicity. Yes, the beacons of light are the eternal travelers. But remember this, the eternal traveler is always in training. No matter how much he or she has attained or surrendered, no matter the form and the formless, the teaching never ends. The training continues. The fragrance expands and heals all in its way. So, traveler, remember the training, remember the mission. The great work is lived constantly, joyfully, and in Madhyamika, in balance of mind, body, and spirit. Practice Kriya while in a physical form with pure love, thoughts, divine breath, and a smile. Continue with your journey and share the fragrance of love with whomever and wherever you are. This is the mission of the eternal traveler in training, the eternal traveler of light. Om Shanti, Shanti. Babaji. మీ అసలైన దిగంబర ఆత్మ వద్దకు చేరండి. సెప్టెంబర్ 13, 2004. 43వ సందేశం. సమయం రాత్రి 11:01. జ్ఞానం యొక్క ముసుగును తొలగించండి.
మరియు దాని తరువాత భావోద్వేగాల యొక్క ముసుగును తొలగించండి. ఆహా, బాబాజీ గురించి నీ మనస్సు మరింత తెలుసుకోవలసిన అవసరం గురించి చంద్రుడు నా చెవిలో గుసగుసలాడుతున్నాడు. తరువాత మనం ఈ 108 సందేశాలు పూర్తి చేసినప్పుడు నేను నా గురించి నీకు మరింత చెబుతాను. మరియు నువ్వు ఆ సమాచారాన్ని పుస్తకం చివరలో పెట్టవచ్చు. పనిలో పనిగా నిన్ను గురించి సమాచారం నీ పిక్చర్తో పాటుగా నువ్వు జోడించాలని నేను కోరుకుంటున్నాను. నేను నీ మనస్సును చదువుతున్నాను. నువ్వు నీ ముఖం చూపించాలని అనుకోవడం లేదు. నువ్వు దీనిని నా కోసం రాశావు అనేది కూడా నువ్వు చెప్పాలని అనుకోవడం లేదు. కానీ ఇవి ఉత్తర్వులు. కవర్పై ఈ విధంగా ఉండాలి. ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా బాబాజీ నాగరాజ్ చేత యువోన్నే డెలాఫ్లోర్కు చెప్పి వ్రాయించబడినది. అవును, కవర్పై నాతో పాటుగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు నాతో ఏకమయ్యావు. నువ్వు నా శ్వాసలో ఏకమయ్యావు. మరియు అంతర్గత శ్వాసను, కర్మ సంబంధమైన చైతన్యత్వం మరియు కార్యాలను అధిగమించేదైన పురాతన నిత్యము స్వస్థతపరిచే శ్వాసను నువ్వు అత్యంత లోతుగా అభివృద్ధి చేసుకున్నావు. నీ స్వస్థతపరిచే స్పర్శ నీ చేతులలో ప్రవహించే అమృతం నుండి వస్తుంది. కనుక దయచేసి దీనిని నా కోసం చెయ్యి. ఇప్పుడు సందేశం. బోధకుడు హార్మోన్ల నాట్యాన్ని శ్వాస ద్వారా సమతులనం చేస్తూ అజ్ఞానం యొక్క ముసుగును, తరువాత జ్ఞానం యొక్క ముసుగును మరియు తరువాత భావోద్వేగాల యొక్క ఆ ముసుగును తొలగించాలి. ప్రేమ ఒక భావోద్వేగం కాదు, అది ఒక ఉనికి స్థితి అని ఆ బోధకుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మరియు అందరికీ గుర్తు చేయాలి. ప్రేమ అనేది అత్యున్నత శక్తి ప్రకంపన. దాని ఉచ్ఛ దశ స్వయంగా అనంతత్వమే. ఆ భక్తుడు, భక్తి యొక్క ఆ పవిత్ర పాత్ర అతని మరియు ఆమె యొక్క అసలైన దిగంబర ఆత్మను కప్పుకోగలిగేలా పొరలు పొరలుగా తీస్తుండాలి. ఆహా, ఆ అసలైన దిగంబర ఆత్మ, అదే నేను చూసే పవిత్రమైన ఆత్మ. నా బిడ్డలు ఈ గ్రహంపై ఎంతో దిగంబరంగా నడుస్తారు. అయినా ఎందరో వారిని చేజార్చుకుంటారు. వారిని వారు చూడరు. వారు నాలాగే అగోచరమైన వారుగా కనిపిస్తారు. కానీ వారి నియమిత కార్యం మనం వ్యాపింపజేయాలనుకుంటున్న ఆ ఆశ యొక్క దర్శనాన్ని సృష్టిస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక సహజ సిద్ధమైన శాశ్వత నియమంగా తెలియజేయబడాలి. ప్రేమ యొక్క దివ్య శాంతి అంతటినీ దిగంబర ఆత్మ స్వీకరించాలి. ఒకరి స్వంత ఆలోచనల నుంచే సత్యం మొదలవుతుంది అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మనస్సు, శరీరం మరియు ఆత్మలలో సత్యం ఉపయోగించబడాలి. దిగంబర ఆత్మకు సత్యం ఆవశ్యకం. సత్యం ద్వారానే అంతరంగంలోని శ్రావ్యత సాకారమవుతుంది. మనం శ్రావ్యత మరియు సమతుల్యత లేకుండా ఉన్నట్లయితే అప్పుడు సత్యం ఎవరి ద్వారానూ సాకారం కాలేదు. కనుక మనం అంతా దిగంబరులు కావాలి. అది అవసరం. తీర్పులు, ఆధిక్యతాభావం మరియు పరిమితులతో దూరంగా ఉండాలి. అందరూ పవిత్ర జీవుల కోసము దివ్య గౌరవాన్ని స్వాగతించండి.
ఆధ్యాత్మిక అహంకారానికి స్థానం లేదు. అంతా సేవే, దివ్యమైనదే. ఆ దిగంబర ఆత్మ సరళతలో జీవిస్తుంది. చర్యల యొక్క ప్రతిచర్యల నుంచి, కార్యం యొక్క ఫలాల నుంచి నిస్సంగంగా ఆ దిగంబర ఆత్మ ఉంటుంది. తమ స్వీయ సృష్టికి బాధ్యులుగా ఉంటూనే ఆలోచనల నుంచి సంపూర్ణ నిస్సంగం. అమేనాయ్, రాయడం కొనసాగించు. ఈ రోజుకు ఇదే ఆఖరి సందేశం. ఆ అసలైన దిగంబర ఆత్మ నేను చెప్పినట్లు కేవలం ప్రేమతో, దివ్య ప్రేమ యొక్క శక్తితో మాత్రమే కప్పబడి ఉంటుంది. అతను లేదా ఆమె దైవం అని మరియు అంతరంగంలోని దైవం తన వలెనే ప్రేమ, దివ్య ప్రేమ అని ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ బోధకుడు ఎల్లప్పుడూ ఆ నిత్య సత్యంతో సమరేఖలో ఉంటాడు మరియు అతని సజీవ నిదర్శనం శిష్యుడికి ప్రేమ, సరళత మరియు సత్యం ద్వారా మార్గం యొక్క ఆనందాన్ని నమూనాగా చూపుతుంది. నా అసలైన దిగంబర ఆత్మతో ప్రేమ ద్వారా బాబాజీ పనిచేస్తారు. నేనే ఆ నివాసాన్ని, నేను ఆ ఏకైక గమ్యాన్ని, నేనే ఆ అసలైన దిగంబర సత్యాన్ని, నేనే విశ్వ నియమాలతో సమరేఖలో ఉన్నాను, నేనే సత్యాన్ని. ఓం నమః అమేనాయ్. బాబాజీ. Get to your true naked self. September 13, 2004. Message 43. 11:01 p.m. Lift the veil of knowledge, and after that, lift the veil of emotion. Aha, the moon is whispering in my ear the need for your psyche to know more about Babaji. Later, when we finish the 108 messages, I will tell you more about me, and you can put that information at the end of that book. By the way, I want you to add information about yourself with your picture. I read your mind. You do not want to show your face. You don't even want to say you wrote this for me. But these are the instructions. The cover should say, dictated through automatic writing by Babaji Nagaraj to Ivana Della Flor. Yes, I want you on the cover with me. You are one with me. You are one in my breath. And you have developed most profoundly the inner breath, the ancient ever-healing breath that transcends karmic consciousness and deeds. Your healing touch comes from the Amrita that flows in your hands. So, please do this for me. Now, the message. The teacher must lift the veil of ignorance, then the veil of knowledge, and then the veil of emotions, balancing through the breath and dance of hormones. The teacher must remember and remind all, always, that love is not an emotion, but a state of being. Love is the supreme energy vibration with zenith in infinity itself, lifting layer by layer so that the devotee, the sacred vessel of devotion, can dress with his
or her true naked self. Aha, the true naked self. That is the sacred self I see. My children walk very naked on this planet, and yet many miss them. They don't see them. They, like me, seem invisible, but their mission will create the vision of hope we want to spread. Everyone shall be imparted as a natural eternal law. The naked self must receive all prema and divine shanti. Remember always that Satyayut begins with one's own thoughts. Satya must be applied in mind, body, and spirit. Truth is essential for the naked self. It is through Satya, through truth, that harmony within will be manifested. If we are without harmony and balance, then truth cannot manifest through anyone at all. So we all need to get naked, away with the burdens of judgments, superiority, and limitations. Welcome the divine respect for all sentient beings. There is no place for spiritual ego. All is service, divine one. The naked self lives in Saralata, very simple. The naked self is detached from the reactions of actions, from the fruits of the work, complete detachment from thoughts while being responsible for one's own creation. Aminai, continue writing. This is the last message for the day. The true naked self, as I said, dressed only with prema, with the power of divine love. The individual remembers that he or she is God, and that God within as himself, is love, divine love. The teacher is always aligned with the eternal truth, and his living demonstration models to the disciple the joy of the path through prema, saralata, and satya. Babaji works through love with my true naked self. I am the abode, I am the one and only destination. I am the true naked self. I am in an alignment with universal laws. I am truth. Om Namah Shivaya. Babaji. నవీన్ సార్ తెలుగులో 39 సందేశం చదవండి. కంటిన్యూషన్ 39వ సందేశం సార్. అందులో మనకి బాగుంది అని సార్ మళ్ళీ చదవమన్నారు. 39వది చదవండి. మెసేజ్. పరిపూర్ణ నిశ్శబ్దత. సెప్టెంబర్ 12, 2004. 39వ సందేశం. బిడ్డ, నీకింకో సందేశం. ఇది చాలా చిన్నది, కానీ శరీర కండరాలను, శరీరము, మనస్సు మరి ఆత్మలను విశ్రమింపజేసే పరిపూర్ణ నిశ్శబ్దం యొక్క శక్తిని, శక్తి ప్రసరణను ఈ సందేశము కలిగి ఉంది.
ఇదొక శవాసనము లాంటిది. ఇది అన్నింటినీ తనలో కలుపుకున్న యోగం లాంటిదే. చాలా హాయిగా విశ్రాంతిని తీసుకునే భంగిమ. మాస్టర్స్, అవకాశం ఉన్న వాళ్ళు శవాసనం వేయొచ్చు. పిల్లలారా, శ్వాసించండి. శ్వాస తీసుకోండి. ఈ పుస్తకము ఎంతవరకు నిజం అనే ఆలోచనలను వదిలిపెట్టేయండి. ఈ ప్రేమ యొక్క సందేశము మీకు ఏ హానిని చేకూర్చగలదు చెప్పండి? మాటల్లో బాబాజీని నిరూపించేందుకు ఏం అవసరం వచ్చింది? మన అన్నింటిలో మరి అంతటితో మనమంతా ఒక్కటే. నేను శాశ్వతము. శాంతి యొక్క మరి ఎప్పటికీ చెరిగిపోని ఆరోగ్యము మరి జీవితం యొక్క సజీవ సాక్షిగా నిలబడ్డ స్వరూపాన్నే నేను. శ్వాసించు అమనాయ్. ఈ గాలిలోని ప్రేమను శ్వాసించు. ఇది స్వర్గము. పిల్లలందరినీ ఈ స్వర్గానికి ఆహ్వానించు. ఇందులో అన్ని సంపదలకు, వనరులకు కొదువ లేదు. ఇది చాలా ప్రశాంతమైనది, మరి సకల భోగ భాగ్యాలతో కూడుకుని ఉన్నది. దీన్ని మనం ప్రపంచం మొత్తంతో పంచుకుందాం. ఇప్పుడు శ్వాసించు. మరి నీ యొక్క పవిత్రమైన పాదములకు నా వందనములు. ఇక విశ్రాంతి తీసుకో. ఏమీ చదవవద్దు, ఏమీ వ్రాయవద్దు. ఇప్పుడు శవాసనంలో ఉండు. నీ యొక్క శక్తినంతా త్రినేత్ర స్థానంలో కేంద్రీకరించు. మరి నిర్మలమైన నవ్వుతో ఉండు. పరిపూర్ణ నిశ్శబ్దత. ఆశీస్సులు. శివతంద్రం అయా నమః ఓం. బాబాజీ. Perfect Serenity, September 12, 2004. Message 39. One more message, child, if you may. This is quite short, but hidden is the energy transmission. The Shakti of perfect serenity, where the muscles of the body, mind, and spirit have relaxed. It is a Shavasana moment. The integration message, like in yoga, is the integration asana, the relaxation posture. Breathe. Children, drop again the thoughts of validation of this book. What harm can a message of love make? What need is there to prove Babaji in the words, "We are one in all and everything. I am eternal. I am a living embodiment of peace and everlasting health and life."
Breathe. Emini. Breathe the love that is the air. This is paradise. Invite all the children to paradise. It is so abundant, so peaceful, and so rich. Let us share it with the whole world. Now, breathe. And I bow to your sacred feet. Rest. Read no more. Write no more for now. Shavasana. Focus the energy in the third eye area and smile. Perfect serenity. Blessings. Shivatandram Ayanamaha Om. Babaji. ఓకే మాస్టర్స్, చక్కని సంగీతం వింటూ ధ్యానం ఇంకొంచెం సేపు కంటిన్యూ చేద్దాము. చెప్పలేదుగా మేడం. మ్యామ్ స్టార్ట్ చేయండి మ్యామ్. పాడండి మ్యామ్, పావని మ్యామ్ పాడండి. ఎస్ మేడం. ఓకే మేడం. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ విభూషిత ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజే విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపద్మం. వామేన విగ్రహవరేణ కలత్రవంతం వారాణసీపురపతిం భజే విశ్వనాథం. భూతాదిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాంధినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజే విశ్వనాథం. సీతాంశుశోభిత విరాజమానం భాలేశనాతల విశోషిత పంచబాణం నాగాదిపారచిత భాసుర కన్నపూరం వారాణసీపురపతిం భజే విశ్వనాథం. దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజే విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం
నాగాత్మకం సకల నిష్కలాత్మక రూపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరదించ సునివార్య మనస్సమాదో ఆదాయ హృత్కమల మధ్య గతం పరేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం రాగాదిదోషరహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం వారాణసీ పురపతే స్తవనం శివస్య వ్యాఖ్యాతం అష్టకమిదం పఠేత్ మనుష్యా విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షం విశ్వనాథాష్టకమిదం పుణ్యం యః పఠే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః శివాయ. ఓం శ్రీ మహావతార్ బాబాజీ గురుదేవోభ్యో నమః. పత్రిజీ గురుదేవోభ్యో నమః. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఓకే మ్యామ్, కంటిన్యూ చేయండి. Namaste, Masters. Amba Amba Ishwari Shri Dhalite Mama Vahi Tanaye Malate Rama Vanisam Sevita Sakate Rama Vanisam Sevita Sakate Rajeshwari Rama Sahodari Rajeshwari Rama Sahodari Sasani Papa Pamaga Gama Gama Pani Mapa Gama Pani Sa Saga Sasani Sani Sani Papa Magama Pamani Pasani Samata Sani Pani Sa Pamagaga Sasani Gaga Sasani Papa Sasani Papa Mama Gama Pagama Pani Himagiri Tanaye He Malate Pashankushekshu Dandakare Amba Paratpare Nija Bhaktapare Pashankushekshu Dandakare Amba Paratpare Nija Bhaktapare Ashambara Harikesha Vilase Ashambara Harikesha Vilase Anandarupe Amita Pratape Anandarupe Amita Pratape Sasani Papa Maga Gama Gama Pani Mapa Gama Pani Sa Saga Sasani Sani Sani Papa Magama Pamani Pasani Samata Sani Pani Sa Pama Gaga Sasani Gaga Sani Papa Sasani Papa Mama Gama Gama Pani Himagitanaye He Manate Ishwari Shri Lalite Mama Vari Magitanaye He Malate, He Malate, He Malate.
Thank you so much, masters. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మ్యూజిక్ తో పాటు. Thank you, ma'am. ఓకే మాస్టర్స్, అందరికి థ్యాంక్ యూ సో మచ్.